మీ మీ ఇంట్లో బాగా ఉండండి, బాగా చేయమని ప్రార్థన మన ఉన్నాయి పిల్లలు ప్రార్థన. దేవుని నామాలకు వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి నేను అయితే మరి మరి ఈ సంఘం అంటే నాకు తెలియదండి. మరి వేరే వేరే సంఘాలకు వెళ్ళేదానండి. కానీ నేను ఎన్ని సంఘాలు తిరిగినా కానీ నాకు మరి స్వస్థత లేదండి. మరి నాకు స్వస్థత లేదు, మరి నాకు నెమ్మది లేదండి. ఇంట్లో నేను చాలా బాధలు అనిపించానండి. మరి ఒకప్పుడు మరి చిన్నయ్య గారు మరి ఇక్కడ ఫస్ట్ మరి కోటానికి వచ్చారండి. కోటం మరి అయ్యగారికి చెప్పారంట దేవుడు. మరి ఇక్కడ మరి అప్పుడు మట్టి రోడ్డు అండి, ఇక్కడ మట్టి రోడ్డులోనే మరి వచ్చి మరి ఆ చిన్నయ్య గారు కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్తూ ఉండేవారండి. నేను అన్న కూడా పట్టించుకునేదాన్ని కాదు, అట్లాగే చెప్తారు అట్లాగే వస్తారు అని నేను కేర్లెస్గా ఉండేదాన్ని అండి. మరి నాకు అప్పుడు వచ్చేటప్పుడు బాగా ఫుల్ జ్వరం అండి. నాకు అప్పటికే నేను 4-5 రోజులు మట్టి జ్వరం ఉంటున్నానండి. బయటకు వెళ్ళలేకపోతున్నాను, పనికి కూడాను. మరి అసలు ఆహారం కూడా మరి తినలేకపోతున్నానండి. మరి ఆ టైంలో మరి అయ్యగారు వచ్చారండి. వస్తేను అమ్మ మరి టేబుల్ అమ్మ ప్రార్థన చేసుకుంటా ఉన్నానండి. నాకు అది లగలేకపోతున్నానయ్యా నా జ్వరం అని. అలాగే మరి లేచి ఆ టేబుల్ ఇచ్చానండి. మరి ఇచ్చానే కానీ మళ్ళీ తూలుకుంటా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయానండి. అలా పడుకున్నానండి. కనీసం ప్రార్థన చేసుకుందామని కూడా మనసు కూడా నాకు రాలేదండి. ఎందుకంటే మరి ఈ సంఘం నాకు తెలియదు కనుక మరి అన్నీ అందరూ అలాగే చేస్తారులే ఇలాగే చేస్తారులే అని అనుకునేదానండి. మరి అప్పుడు ఫుల్ జ్వరం అయితే మరి పద్మ గారు అని మరి వాళ్ళు అన్నారు, మరి ఈ సంఘంలో మరి చాలా మరి అయ్యగారు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్దామా అని అన్నారు. ఎన్నో ప్రార్థన చూశానులే అని చెప్పేదానండి. మరి నాకైతే మరి కాదమ్మా ఫోన్ చేస్తాను, నేను ఫోన్లో కలుపుతాను, మరి అయ్యగారు ప్రార్థన చేయించుకో అన్నారండి. సరేలే అది కూడా చూద్దామని చెప్పి నేను సరే చేయండి అన్నాను. ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మరి మంచి ఫుల్ జ్వరం, అసలు ఎగలేకపోతుంది, కళ్ళు తిరిగిపోతుంది, కాళ్ళు తూలిపోతుంది. మరి అలాంటి సమయంలో మరి ఆ ప్రార్థన మరి అమ్మ మరి ఫోన్ కలిపితే నేను అయ్యా వదనాలు అయ్యా అంటే అమ్మ ఏంటమ్మా అంటే ఇలాగండి నాకు జ్వరం, మరి 4-5 రోజులు మటు జ్వరం, ఆహారం కూడా లేదండి, మరి నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, మరి నా పరిస్థితి ఏంటంటే అమ్మ ఏం లేదులే కళ్ళు మూసుకో అమ్మ ప్రార్థన చేస్తానన్నారు. ఫోన్లో చేస్తానన్నారండి. మరి విజయవాడలో మరి ఉన్నారండి, నేను ఇక్కడ పామార్లో ఉన్నానండి. మరి అక్కడి నుంచి ప్రార్థన చేస్తే మరి నాకైతే మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నన్ను ఫుల్ చెమటలు పట్టేసేసినాయి అండి. చెమటల ద్వారా మరి నాకు మరి బాగా ఆకలేసేసేసింది. ముందు ఆకలేసేసి మరి నాకు జ్వరం ఎలా ఉంటుందో నాకు తెలియదండి, మంచి స్వస్థత వచ్చేసిందండి. మరి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఆ జ్వరం లేదు, ఆ చెమటతో జ్వరం పోయింది, మంచి ఆకలేసిందండి. మరి నేను 2వ రోజునే మరి నేను పనికి వెళ్ళానండి. మరి దేవుడు ఎంతో మనల్ని స్వస్థపరిచాడండి మరి దేవుడు. అంతేకాదండి మరి గృహం గురించి కూడా మరి నేను చాలా అప్పులు అయిపోయానండి. మరి ఈ గృహం మరి ఒక మాటకు చెప్పాలంటే ఈ గృహం ఇప్పుడు నాకు ఉండేది కాదండి. అంత మరి నన్ను అయితే మరి ఈ గృహం గురించి అప్పుల గురించి మరి నన్ను బయటికి లాగేసి మరి తలుపులు తాళాలేసి మరి పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళానండి అప్పుల గురించి. మరి ఇల్లు అయితే నాకు దొరకదనుకున్నానండి, ఇంకా నేను నాకు దక్కదనుకున్నాను. మరి చిన్నయ్య గారికి మరి చెప్పి మరి అయ్యా ఇలా జరుగుతుంది అయ్యా, మరి నా దగ్గర అయితే రూపాయి లేదు, మరి ఇంటి బాకీ ఇలాగ ఉందయ్యా, మరి నేనేం చేయను అని అంటే అమ్మ నీకేం బాధలేదమ్మా, నాకు పెద్దయ్య గారు మన చేతిలో ఉన్నారు, మన పెద్దయ్య గారు పెద్దమ్మ గారు మరి ప్రార్థన చేస్తారు, మేము చేస్తాము, నీకేం పర్వాలేదు, నువ్వేం భయపడమాకు అన్నారు. ఏమన్నయ్యా నాకు అసలు ధైర్యం లేదు అయ్యా, మరి నేను మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను అయ్యా, మరి నాకు తెలియదు మరి మీరే ప్రార్థన చేయమని అడిగినప్పుడు లేదమ్మా నువ్వు ధైర్యంగా ఉండి మేము ప్రార్థన చేస్తామన్నారు. మరి ప్రతి ఒక్కటి కూడా మరి చిన్నయ్య గారు చిన్నమ్మ గారికి మేము చెప్పుకుంటామండి. మరి అయ్యగారు పెద్దయ్య గారు పెద్దమ్మ గారికి కూడా చెప్తారండి మా విషయాలన్నీ, మరి వాళ్ళు ప్రార్థన చేస్తారండి. మరి పెద్ద చర్చిలో మరి సంఘం అందరికీ చెప్పి మరి అందరితో ప్రార్థన చేపిస్తారండి మా గురించి. మేము క్రీస్తు సాహసంలో మరి మేము ఉండబట్టి మాకు ఎన్నో మేలులు జరుగుతున్నాయండి, మేము ఎన్నో అద్భుతాలు పొందుకున్నామండి. మరి మేము ఒకప్పుడు మరి నాకు ఆ ఇల్లు మరి ఎలా వచ్చిందో మాకైతే తెలియదండి, నా దగ్గర అయితే రూపాయి లేదు. మరి ఇల్లు అమ్మా నువ్వు తర్వాత దూలే, మరి ఇదిగో ఈ పట్టాకాయితం తీసుకోమన్నారండి, వాళ్ళ నోటి తాళే మరి నా పట్టాకాయితం కూడా నాకు ఇచ్చేసారండి. మరి డబ్బులు కూడా మరి అలా తీరినాయండి. మరి రూపాయి అప్పు లేకుండా మరి ఇల్లు నాకు సొంతం చేశాడండి దేవుడు.
మరి అంతేకాదు మరి నా బిడ్డ అయితే మరి సైకిల్ తొక్కునే స్తోమత కూడా లేదండి. మరి ప్రార్థన చేస్తున్నారు, అయ్యగారు ప్రార్థన చేసుగా మరి మరి పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు, చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు మరి సంఘంలో బిడ్డలందరూ ప్రార్థన చేయగా మాకు గొప్ప మరి మాకు ఆటో ఇచ్చే ముందు బైక్ ఇచ్చాడండి దేవుడు. మరి బైక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే బంగారం ఇచ్చాడండి. మళ్ళీ బంగారం పొందుకున్నామండి, బైక్ పొందుకున్నామండి. మళ్ళీ చిన్నమ్మ గారు, అమ్మ నువ్వు మీకు మరి మీ గుమ్మం ముందు మరి వ్యాన్ ఉన్నట్టు ఉందమ్మా, నాకు దర్శనంలో కనపడుతుందంటే ఊరుకమ్మా, నా దగ్గర డబ్బులు ఎక్కడ, నేను ఎట్ట అనుకుంటానమ్మా, నేను అప్పుల్లో ఉన్నానంటే లేదమ్మా నువ్వు కొంటావమ్మా అన్నారు. సరే అని చెప్పాము, ప్రార్థన చేయండి అమ్మా అన్నప్పుడు మరి చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు, పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు సంఘం అంతా ప్రార్థన చేయగా మరి నాకు మంచి గొప్ప ఆటో, మరి కొత్త ఆటో, సీల్ ఆటో ఇచ్చాడండి దేవుడు. మరి ఆ ఆటో మరి అట్లాగే కిస్తీలు కట్టుకుంటూ ఉంటున్నాను. మరి ఒక్కొక్కప్పుడు మరి బాధల్లో ఉండి నేను కిస్తీ కట్టుకోలేకపోయాను. ఇదిగో వచ్చి ఆటో తీసుకెళ్తా, అదిగో వచ్చి ఆటో తీసుకెళ్తాను అన్నారండి. అయ్యా మరి ఇలా బెదరేస్తున్నారయ్యా, చేతిలో డబ్బు లేదయ్యా అంటే మరి చిన్నయ్య గారే ప్రార్థన చేసేవాళ్ళండి. పెద్దయ్య గారు వాళ్ళకి కూడా చెప్పేవాళ్ళండి నా సమస్యలన్నీ, ఎప్పటికప్పుడు పెద్దయ్య గారు వాళ్ళకి అందించేవాళ్ళండి. మరి వాళ్ళు మరి చిన్నయ్య గారు వాళ్ళు మరి సంఘం అంతా ప్రార్థన చేయబట్టి ఆటో మీద చెయ్యకుండా చేశాడండి దేవుడు. మరి ఆటో మరి నాకు ఈ రోజున ఆటో సొంతం చేశాడండి, రూపాయి బాకీ లేకుండా నాకు సొంతం చేశాడండి ఆటో. మరి దేవుడు ఎంతో గొప్ప చేశాడండి. మరి అంతేకాదండి, మేము క్రీస్తు సాహసంలో ఉండబట్టి మా ఫ్యామిలీ అంతా మేము 5గురు అండి. మరి నా కూతురు, నాకు మరి మనవడు, మరి మనవరాలు, నేను, నా కొడుకు మరి 5గురం చనిపోయేవాళ్ళం అండి. మరి ఆటో మరి పక్కగా దూసుకుపోయిందండి, 1 మైల్ దూరం దాకా దూసుకుపోయిందండి. మరి చక్రం ఇట్లా పక్క తిరిగిపోయి అంత దూరం వెళ్ళిపోయిందండి. మరి దేవుడు మాకేది కూడా చిన్న ఆమెకు తగలకోకుండా, మరి చిన్న దెబ్బ తగలకుండా దేవుడు ఎంతో స్వస్థపరిచాడండి. దేవుడు తన హస్తాలు మరి అడ్డం పెట్టి మరి ఏది రాకోకుండా చూశాడండి. మరి అది హైవే మీద అండి, మళ్ళీ ఎక్కడ కాదు, హైవే మీద అండి. మరి హైవే మీద మరి అది గుద్దుకొని కింద పడిపోతే మరి ఆటో పేలిపోయేదండి, గ్యాస్ ఆటో పేలిపోయేదండి, మేము అందరం చనిపోయేవాళ్ళమండి. కానీ దేవుడు మాకెంతో స్వస్థత ఇచ్చి మాకు చిన్న దెబ్బ తగలకుండా చూశాడండి. మరి ఇదంతా మరి మాకు ఇలా మేలు పొందుకుంటున్నాం అంటే మరి చిన్నయ్య గారి, పెద్దయ్య గారి ప్రార్థనేనండి. మరి మేము క్రీస్తు సాహసంలో ఉండబట్టేనండి మాకు ఈ ధన్యత జరుగుతుందండి. ఇంకా మేము గొప్ప గొప్ప మేలు ఎన్నో పొందుకున్నామండి. దేవుడు చెప్పలేనని గొప్ప గొప్ప మేలు చేశాడండి. ఈరోజు మరి ఏ రూపాయి బాకీ లేకుండా, రూపాయి అప్పులు లేకుండా మమ్మల్ని నిలబెట్టాడండి దేవుడు. ఇదంతా క్రీస్తు సాహసంలో ఉండబట్టి మరి పెద్దయ్య గారు, పెద్దమ్మ గారు ప్రార్థన చేయబట్టేనండి మేము ఈ ధన్యత పొందుకున్నామండి. ఇంకా నా బిడ్డ కూడా మరి ఇంకా మరి దేవుడు తెలుసుకోవాలని, మరి దేవుడి మీద మరి ఆసక్తితో ఉండాలని మీరందరూ ప్రార్థన చేయమని మరి ముఖ్యంగా అడుగుతున్నానండి. పెద్దయ్య గారిని, పెద్దమ్మ గారిని, చిన్నయ్య గారు, చిన్నమ్మ గారిని, మరి సంఘ బిడ్డలందరూ మరి ముఖ్యంగా అడుగుతున్నానండి. నా బిడ్డ గురించి మరొకసారి మిమ్మల్ని మరి ప్రార్థనలో పెట్టమని, మీ అందరినీ ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నానండి. మరి ఇదే నాకు సాక్ష్యం అండి. ఇంకా మరి నేను తప్పులుంటే, తప్పులుగా ఏమైనా చెప్తే నన్ను క్షమించమని నా సాక్ష్యం ఇదేనండి. చేస్తున్నాను.